ఈరోజు డిసెంబర్ 31 అండి. సో చికెన్ ఫ్రై ఈజీగా, సో ఇది బ్యాచిలర్స్ అయినా వండేసుకోవచ్చండి. బయట మసాలాలు కొని తెచ్చుకొని కొంచెం మందు బాబులకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీస్ వాడండి. బోన్లెస్ తీసుకోండి, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. 5 ఫుల్ టీ స్పూన్లు కారం వేయండి, 1 ఫుల్ టీ స్పూన్ ఉప్పు వేయండి, అంతే. నేను చెప్పింది చేయండి. తర్వాత ఇంక ఇందులోను బయట అమ్ముతారు. అలాగే పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. బయట మనకి చికెన్ మసాలా, చికెన్ 65 మసాలా, పకోడీ చికెన్ 65 మసాలా అమ్ముతారు. అది తెచ్చుకుని అదంతా వేసేకండి. 2 టీ స్పూన్లు ఉన్నారని వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేయండి. అలాగే ధనియాల పొడి కూడా వేయాలి. నేను మామూలుగా చెప్పేస్తున్నాను, ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇంకా ఇందులోకి నేను చెప్పాను చూడండి మసాలా, ఆ మసాలా 2 టీ స్పూన్లు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ధనియాల పొడి వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇదిగో మసాలా నేను చూపిస్తున్నాను చూడండి. మా మేడం ఏమంటున్నాను వేస్తున్నారు. అది కొంచెం 2 టీ స్పూన్లు వేసుకున్నా మంచి టేస్ట్ వచ్చేద్ది అనమాట. ధనియాల పొడి 2 టీ స్పూన్లు, ఇంకా అంతే. ఇంకేమీ వేసి లేవు ఇందులోను. జస్ట్ చాలా సింపుల్ అన్నమాట. నిమ్మకాయ కూడా పిండని అవసరం లేదు, ఇంకేమేమి అవసరం లేదు. నేను చెప్పినట్టు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, నేను చెప్పిన మసాలా ఎలా చెప్పిన క్వాంటిటీ అలాగా. అది జస్ట్ 5 కిలోకి మాత్రమే నేను చెప్తున్నానండి. ఎంచక్క కమ్మగా ఉంటుంది ఫ్రై. డీప్ ఫ్రై చేసే పని ఉండదు అనమాట, ఆయిల్ లేపి పని ఉండదు. కమ్మగా అలా పొయ్యి మీద వేస్తే నీళ్ళు వస్తాయి చక్కగాను. చాలా బాగుంటుంది. మెల్లగా చిన్న మంటమే పెట్టి అలా వదిలేసేమంటే సూపర్ ఉంటుంది. అది కలిపేటప్పుడే బాగా కలపాలన్నమాట. మా మేడం కలుపుతున్నారు చూడండి. అలా బాగా కలిపితే మొత్తం ఉప్పు కారపడుతుంది. వెంటనే చేసుకుంది అనమాట. ఇది మనం డీప్ ఫ్రై కాకుండా ఈజీగా ఫ్రై చేసుకునేటట్టు. అంతగా అలా మంచిగా మా మేడం కలుపుతుంది. మంచి బాగా కలిపి చక్కగాను నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు, ఇంకా ఎక్కువేనండి. 1 కిలోకి 200 గ్రాములు నూనె వేసుకోండి. అలా లెక్క వేసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదంటారా 6 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలన్నమాట. 6 టేబుల్ స్పూన్లు 200 గ్రాముల దగ్గరలో అవుతుంది. 6 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి, లేదా 200 గ్రాముల నూనె వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మొక్కకు నూనె పట్టి మాడకుండా ఫ్రై అవుద్ది చక్కగాను. డీప్ ఫ్రైలా కాకుండా. కానీ డీప్ ఫ్రై అనుకోండి కిలో నూనె వేయాలన్నమాట. దీనికి అనుకోండి ఎటు పోదు మసాలా నూనెలోకి పోదు, కమ్మగా రుచిగా ఉంటుంది. సో అలా పెట్టేసి మూతెట్టకండి. అలాగా కొంచెం అంటే కొంచెం మనం ఇలా తిప్పిన తర్వాత నీళ్ళు వస్తేలాగా అనమాట. ఇలా నీళ్ళు వస్తాయి అనమాట. అలా నీళ్ళు వచ్చిన తర్వాత నీరంతా పోయిన తర్వాత మంట సిమ్లో పెట్టేయాలి. అప్పుడు కొంచెం మీడియం మంట మీద ఉండాలి. నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చే వరకు చిన్న మంట మీద పెట్టాలి, మీడియం మంట మీద పెట్టాలి. నీరంతా వచ్చేలా నీరు ఇంకిపోయింది కదా, అప్పుడు సిమ్లో పెట్టేసి చిన్న పొయ్యి మీద పెట్టి అప్పుడప్పుడు మెల్లమెల్లగా తిప్పుతున్నారనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టు. ఇంకొక 5 నిమిషాలు కలర్ మారిపోద్ది. ఆ కలర్ మారిపోయిందంటే అయిపోయింది. నచ్చితే లేకుండా ఫాలో అండి. థ్యాంక్ యూ.